వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రధానంగా కొన్ని నోటిఫికేషన్స్ అయితే రీసెంట్గా రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సుమారు 17,000కు పైగా జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే 1 by 1 అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. వాటికి సంబంధించి డీటెయిల్స్ కానివ్వండి, అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి పోలీస్ జాబ్లకు సంబంధించి అప్లికేషన్స్కి సంబంధించి ఈరోజు రావడం జరిగింది. ఎందుకంటే గడువు మూసిందనమాట రీసెంట్గా. సుమారు 13 లక్షల అప్లికేషన్స్, మొత్తం అభ్యర్థులు 7.30 లక్షల మంది అంటూ కూడా దీనికి సంబంధించి రావడం జరిగిందనమాట. సో ఈ యొక్క కాకి యూనిఫామ్కి సంబంధించి యూనిఫామ్ పోస్టులకు భారీగా పెరిగిన డిమాండ్, మల్టిపుల్ పోస్టులకు 48% పైగా అప్లికేషన్స్. ఆగస్టు 7న ఎస్ఐ, అదే నెల 21న కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అని కూడా ఇక్కడ మనకి సంబంధించి రావడం జరిగిందనమాట. సో ఈ యొక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఉమెన్స్ అయితే చాలా ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ అయితే చేయడం జరిగింది. సివిల్ కానివ్వండి, ఏఆర్, ఎస్ఐ, కానిస్టేబుల్, జైలు వార్డెన్స్ కోసం మహిళలు అయితే సుమారు 25% పోస్టులకు అయితే వీరికి కేటాయించడం జరిగింది రిజర్వేషన్ ప్రకారం. అంటే 150 నుంచి 170 వరకు సివిల్, ఏఆర్, కానిస్టేబుల్ పోస్టులో 2420 పోస్టులకు మహిళా అభ్యర్థులు పోటీ పడుతున్నారు అన్నమాట. గతంలో లేని విధంగా ఈ తాపైతే ఉమెన్స్ నుంచి అప్లికేషన్స్ ఎక్కువ వచ్చాయంటూ ఇక్కడ రావడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ఎల్పి ఆర్బీ ద్వారా 17,516 వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక ఈ అప్లికేషన్స్ మనకి నిన్నటితో మూసాయన్నమాట. దీనికి సంబంధించి సుమారు 13 లక్షల వరకు దగ్గరగా అప్లికేషన్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇక్కడ అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామ్స్ ప్యాటర్న్ సంబంధించి కూడా మనకి ఎగ్జామ్స్ సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ సంబంధించి డేట్స్ అయితే అనౌన్స్మెంట్ అయితే వచ్చిందనమాట. 7న ఎస్ఐ ఎగ్జామ్ అనమాట, ఆగస్టు 7న. అదే ఆగస్టు 21 కానిస్టేబుల్ ఎగ్జామ్ నిర్వహించినట్లు ఇక్కడ మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. కానిస్టేబుల్ పోస్టులకు వచ్చేటికి 8 lakhs అప్లికేషన్స్ అంటూ ఇక్కడ రావడం జరిగింది. సో అదేవిధంగా వివిధ డిస్టిక్కి సంబంధించిన ఏపీ నుంచి అప్లై చేసిన వారు మొత్తం 65% పైగా తెలుగులో పరీక్ష రాస్తారని, 32% మంది ఇంగ్లీషు, 0.1% ఉర్దూ పరీక్ష రాస్తారని పేర్కొన్నారన్నమాట. సో మనకి అప్లికేషన్కి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక్కో పోస్ట్కి వచ్చేప్పటికి యూనిఫామ్ పోస్టుకి సంబంధించి ఈ ఒక వేకెన్సీకి సంబంధించి 72 అప్లికేషన్స్ అనేవి పోటీదారులు అయితే ఉన్నారనమాట. ఇక్కడ మనకి మొత్తం 17,516 పోస్టులకి 12,70,000 దరఖాస్తులు అయితే వచ్చినాయి అనమాట. అంటే ఒక్కో న్యూస్ పేపర్లో ఒక్కో రకం ఉంది. డేటా అయితే అప్రాక్సిమేట్లీ 13 lakhs తీసుకోవాలన్నమాట. మనం ఈ యొక్క టీఎస్ఎల్పిఆర్బి ద్వారా ఈ యొక్క నియామక ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది అనమాట. పోలీస్ కానివ్వండి, ఎక్సైజ్, జైలు, రవాణా, అగ్ని మాపక శాఖల్లో మొత్తం వచ్చేప్పటికి 17,000 పైగా ఈ యొక్క 12,70,000 పైగా అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక్కో పోస్ట్కి వచ్చేప్పటికి యావరేజ్న 72 అప్లికేషన్స్ అయితే పోటీ పడుతున్నాయి అనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి ఆగస్టులో ప్రిలిమ్స్, మెయిన్స్ కూడా అదే ఈ కానిస్టేబుల్ కానివ్వండి, ఎస్ఐ సంబంధించి ప్రిలిమ్స్కి సంబంధించి అప్డేట్స్ అయితే ప్రజెంట్ అయితే రావడం జరిగిందనమాట. సో అదేవిధంగా మనకి నోటిఫికేషన్ నాటి నుంచి రోజుకు సగటున 49,000 మందిన ఇక్కడ అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారంటూ కూడా దానికి సంబంధించి యావరేజ్కి సంబంధించి రావడం జరిగింది. అంటే ఇక్కడ 2018తో పోలిస్తే రెట్టింపు కంటే అధికం అంటూ ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నోటిఫికేషన్లో రిలీజ్ అయినటువంటి పోస్టులకు సంబంధించి అప్డేట్స్ అనమాట. సో 2018లో 6 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నమాట. ఇప్పుడైతే 7 లక్షల దరఖాస్తులు వస్తాయని తొలుత అంచనా అయితే వేశారు. ఇవైతే పెరిగిందనమాట. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచడం జరిగింది. ఇక మనకి అదేవిధంగా ఆగస్టు 7న ఎస్ఐ పరీక్ష అంటూ కూడా దీనికి సంబంధించి క్లియర్గా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. మ్యాక్సిమం వీళ్ళందరూ త్వరగానే ఈ యొక్క నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా సంసిద్ధంగా ఉందంటూ కూడా దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేటికి ప్రధానంగా మనకి 2018 నోటిఫికేషన్లో భాగంగా సివిల్, ఏఆర్, ఎస్ఏఆర్, సిసిఎల్ కానివ్వండి, టీఎస్ఎస్పి, ఎస్పీఎఫ్ కానివ్వండి, అగ్నిమాపక శాఖ, జైలు శాఖకు సంబంధించి నియామకాలు చేపట్టాలంటే ఈసారి అదనంగా మనకి ట్రాన్స్పోర్ట్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా మనకి టీఎస్ఎస్ఎల్బిఆర్బి ద్వారా నిర్వహించారనమాట. సో అదేవిధంగా ఫిట్నెస్ టెస్టులకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ కింద ఫస్ట్ టైం సరిగ్గా తీసుకొస్తున్నట్టు నెగిటివ్ సిస్టమ్ గురించి కూడా మనం అన్నీ క్లియర్గా ఇలా రిఫార్మ్స్ అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చిన కొత్త రిఫార్మ్స్, వీటన్నిటి గురించి కూడా మనం 1 by 1 అయితే గతంలో ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరిగిందంట. సో ఇది ఈరోజు ప్రధానంగా ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అప్డేట్స్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.